హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా! స్టిచ్చింగ్ అయిపోయింది. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తదనమాట. పిరమిడ్ షేపు లేదంటే ట్రయాంగిల్ షేపు. ఫ్రంట్ వచ్చేసి ఇలాగా మీకు కట్ వర్క్ అనేది స్టిఫ్‌గా ఉండాలంటే ఖచ్చితంగా మీరు క్యాన్వాస్ కాకుండా బక్రం యూజ్ చేయండి. డబ్బులు ఎక్కువ అవుతాయి. కస్టమర్‌కి కూడా చెప్పండి. లేదు ఇవ్వము అంటే మాత్రం మీరు క్యాన్వాస్ యూజ్ చేసుకోండి. మీ తప్పేం లేదు. సో, ఇలా ఫోల్డ్ అవ్వదనమాట. అలా స్టిఫ్‌గా నిలబడతది. బ్యాక్, ఫ్రంట్ కూడా అంతే. సో, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ ఎలాగా స్టిచ్చింగ్ చేయాలో ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా! ఇప్పుడు ఉక్సు పట్టి, కాజా పట్టి అయితే స్టిచ్ చేస్తున్నానండి. 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, 3 ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను. నెక్ స్టిచ్చింగ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ కొంచెం ఖర్చు ఉంచుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు ఇలాగా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా! ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో ఇలా కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకుని నీట్‌గా ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. ఇటువైపు తిప్పేసుకుని ఒక కుట్టు అయితే వేసేసుకోండి ఇలాగా. ఇటు సైడ్ కూడా అంతే. ఇటు సైడు ఇలాగా నీట్‌గా స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కూడా కట్ చేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు రెండోది కూడా అంతేనండి. రెండో దానికి కాటన్ లైనింగ్ తీసుకుంటే సరిపోతుంది. నేను చూపిస్తాను. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి హైట్ అంతా కూడాని. 1.5 ఇంచు వెడల్పు అయితే సరిపోతుందండి. 1.5 ఇంచు వెడల్పుతోటి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా పైన పెట్టేసుకుని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇదంతా కూడా ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది క్లాతు. కొంచెం ఇక నీట్గా ఇలా చూస్తున్నారు కదా! ఇలాగ నీట్గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు వెనకాల డాట్స్ కూడా వేసేసుకుందాం. ఇది చూడండి ఇలా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా! ఈ షేపు ఇలా వస్తుంది షేపు. పైన మనం ఉక్సులు కాజాలు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ అండి. కటింగ్ నేను షార్ట్ వీడియో చూపిస్తాను. స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఒక సిస్టర్ కామెంట్ చేశారు, బకరం మీద కుడితే సూది ఇరగడమో లేదంటే దారం తెగడమో ఏదో సంథింగ్ కామెంట్ చేశారండి. అలాంటిది ఏమి ఉండదు. కొంచెం మెల్లగా కుట్టుకోవాలి అంతే. క్యాన్వాస్ పక్క నుంచే కుట్టాలి. లోపలికి ఖర్చు ఎక్కువ పెట్టి కుడితే మాత్రం ఫినిషింగ్ పోతుంది. నేను అది ఎందుకు పోతుందో కూడా నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇలా కరెక్ట్గా నాకు ఒరిజినల్ క్లాత్ పల్చగా లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే మళ్ళీ నేను ఇంకో క్లాత్ మీద కుట్టి అప్పుడు తిప్పాలండి. లేదంటే లోపల ఉన్న ఈ వైట్ కలర్ బయటకు కనిపిస్తుంది అనమాట. అంటే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ రెండింటిని లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఈ రెండింటిని కూడా జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ మనం లైనింగ్ క్లాత్ పెట్టుకుని తిప్పుకోవాలన్నమాట. అది ఎప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ పల్చగా ఉన్నప్పుడు. ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. కొంచెం క్లాత్ నీట్గా ఉంచుకుని కట్ చేయండి. మరీ దగ్గరగా కట్ చేయకండి. ఇటువైపు కూడా అంతే. ఇటు సైడ్ కూడా అంతే. ఇలాగా చూస్తున్నారు కదా! ఎలాగైతే కట్ చేస్తున్నా అలా కట్ చేయాలి. ఇక చిన్న చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. టక్ ఇచ్చేసి ఇలా ఓపెన్ చేసేసేయండి. మీరు ఎలా ఓపెన్ చేసినా కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం తీసుకున్న క్యాన్వాస్ మనం తీసుకున్న బక్రం అనేది అలాంటిది షర్ట్కి వాడతారు. దీంట్లో నాకు తెలిసి క్వాలిటీస్ ఉంటాయి అనుకుంటా. మరీ దల్సరిగా అక్కర్లేదండి. నార్మల్ దల్సరిగా అయితే సరిపోతుంది అంతే. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదంతా కరెక్ట్గా పెట్టేసుకుని జాయిన్ చేసుకుని ఐరన్ చేసేసుకోండి. అప్పుడు చాలా నీట్గా వస్తుంది. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. ఇలా కరెక్ట్గా ఇలా పెట్టుకుని ఇలా నీట్గా చూస్తున్నారు కదా! ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా
ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. మొత్తం నీట్ సదిరేసుకోండి. ఇలా సదురుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇప్పుడు ప్రిన్సెస్ కట్టు కరెక్ట్గా మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో దాని ప్రకారం కుట్టుకుంటూ వెళ్ళి మధ్యలోంచి కట్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా పెట్టేసుకుని సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. చూసారు ఎంత బాగా వచ్చింది షేపు. రెండోది కూడా అంతే. ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు మధ్యలోంచి కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. మళ్ళీ జాయిన్ చేసేయండి, ఈజీగా అయిపోతుంది. ఇలా అన్నమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా ఇంకొక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అయిపోయింది. ఇక్కడ కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే చూసేసుకోండి, సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఒక డాట్ వేసుకోండి. నేను ఈ డాట్ ఎక్కడ విన్నానంటే అది ఎక్కడ చూసానంటే బొటిక్లో చూస్తాను. ఇంకా అప్పటి నుంచి నేను కూడా డాట్ వేస్తున్నాను. ఎందుకంటే మనం బయట పెద్దగా నేర్చుకోలేదు కదా, అంతా యూట్యూబ్లోనే కదా. సో ఇలాగా మాస్టర్ దగ్గర ఏదైనా టిప్స్ కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా పట్టేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఈ షోల్డర్స్ ఉన్నాయి కదా, కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసేసుకోండి. రెండోది కూడా అంతే. ఇలా స్ట్రేట్గా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇక్కడ కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ కూడా నేను కట్ వర్క్ వేస్తున్నాను, కానీ ఇక్కడ చిన్నగా పెడుతున్నాను కట్ వర్క్ అనేది. అంటే చిన్న మూతతో పెడుతున్నాను అనమాట, పెద్ద పెద్ద కాకుండా. ఒక హాఫ్ ఇంచ్, పావు ఇంచు ఖర్చుకి హాఫ్ ఇంచ్ ఏమో మనకి ఇలాగా మార్కింగ్ వేసుకుంటానికి. ఇలా మార్కింగ్ వేసాను చూసారు కదా. అంటే నాకు ఈ బక్రం అనేది వేస్ట్ అవ్వకుండా, కొంచెం కాస్ట్ ఎక్కువ అండి బక్రము, 130, 140 అలా ఉంటుంది మీటరు. ఎక్కువ కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే కొంచెం జాగ్రత్తగా యూస్ చేసుకుంటున్నాను అనమాట. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేయండి. కట్ చేసేటప్పుడు కొంచెం దలసరిగానే ఉంటుంది. ఒక్కొక్క లేయర్ కట్ చేసుకుంటానంటే పర్లేదు, ఒక్కొక్క లేయర్ అయితే పర్లేదు. రెండు లేయర్స్ అయితే మాత్రం ఇది ఇలాగే ఉంటుంది అనమాట. కొంచెం దలసరిగా ఇబ్బంది పెడుతుంది మనల్ని. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి మొత్తం కూడా ఇలాగా. అంతే. కటింగ్ చేసేటప్పుడు కూడా ఆ దల్సరి వల్ల షేప్ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కొంచెం చూసుకోవాలి మనం. అయిపోయిందండి. ఇప్పుడు చూడండి,
ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసుకున్నా పర్లేదు. ఐరన్ చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, కానీ నేను కుట్టి వేసుకుని చేసేసుకుంటున్నాను. ఇక్కడ కూడా నేను ఒక కుట్టు అయితే వేస్తున్నాను కార్నర్కి. వేయాల్సిన అవసరం లేదు కానీ మీ ఇష్టం. ఇంకా ఇక కరెక్ట్గా ఇలా పెట్టుకుని సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా సూదిని కిందకి దింపాలి, పాదాన్ని పైకి లేపాలి. సూదిని కిందకి దింపాలి, పాదాన్ని పైకి లేపాలన్నమాట. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. ఇలా వీడియోలో చూపించినట్టు అలాగే వెళ్ళాలి. ఇలా మొత్తం నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి కుట్టుకుంటూ వెళ్ళండి. నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇక్కడ టక్స్ ఇచ్చేసేయండి అంతాని. ఇలా టక్స్ ఇచ్చేసుకుని తిప్పేయటమే. ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా, అలా అన్నమాట. ఇలాగా చూసారు కదండి. ఇలా నీట్గా ఐరన్ చేసేసుకుంటే మీకు లుక్ అనేది బాగుంటుంది. ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇటువైపు కూడా తిప్పేసేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. చూస్తున్నారు కదా వీడియోలో, అలా అన్నమాట. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. ఇటువైపు అటువైపు చూసుకుని కరెక్ట్గా మిడిల్ నుంచి అటొక హాఫ్ ఇటొక హాఫ్ అన్నమాట. 2 పార్ట్స్ కింద. రెండు పార్ట్స్ కింద కుట్టుకోవాలి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ రెండు కూడా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు. మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. రెండో సైడ్ కూడా అంతే.
రెండో సైడ్ కూడా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. ఇక్కడ అంతే. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇంకొక స్టిచ్ ఇలాగా. తర్వాత సైడ్కి ఇంకొక స్టిచ్. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. చూసారు కదండి ఎంత ఈజీగా అయిపోయిందో.